ఓకే ఫ్రెండ్స్. 'సేతు విజ్ఞానం' బుక్ 'జీవితం ఒక వరం' అనేది కంటిన్యూ చేసుకుందాం. సో, మనము 'వర్తమానంలో జీవించండి' అనే చాప్టర్ చదువుతున్నాం. దాన్ని కంటిన్యూ చేద్దాం. ఈ వర్తమానంలోనే బ్రహ్మాండమైన శక్తి లేదా పరిమితమైన శక్తి మీ అంతరంగంలోనే ఉంది. మరి మీరే దైవాలు అని చెప్పడానికి మీ ఊహాశక్తి ఒక గీటురాయి. కళ్ళు మూసుకొని అనంతమైన ఆత్మశక్తిని దర్శిస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఉందా? ఆత్మను దర్శించడం ఆశ్చర్యకరం మరి ఆనందం. ఆత్మను దర్శించడం ఈ జీవితం ఒక గొప్ప వరం. సో, మనలో ఉన్న మన ఆత్మశక్తిని మనము దాన్ని అబ్జర్వ్ చేయగలిగినప్పుడు అది ఎంతో ఒక పెద్ద గిఫ్ట్ అని చెప్తున్నాననమాట. జీవితంలో ఎదురయ్యే సర్వ సమస్యలకు ఈ వర్తమానం నుండి వాటి సమాధానాలను, పరిష్కారాలను పొందవచ్చు. ఉదాహరణకు, ఒక వృద్ధుడు యవ్వనంలో ఉంటున్నట్లు, దేహంలోని అవయవాలన్నీ చాలా చురుగ్గా పనిచేస్తున్నట్లు, నిత్యోత్సాహంతో, ఆనందంతో జీవిస్తున్నట్లుగా ఊహాశక్తి ద్వారా ఎమోషన్స్ మరియు ఫీలింగ్స్‌తో కలలు కంటున్నట్లయితే, అతని దేహంలోని ఆ హార్మోనులు మరి జీవరసాయన మార్పులు ఉత్ పునరుత్తేజ పొంది దేహంలో అనూహ్యమైన మార్పులు కలుగుతాయి. అతడు యవ్వనత్వాన్ని, తన దేహాన్ని సంప్రాప్తింప చేసుకుంటాడు. అనంతమైన చైతన్య శక్తిలో ఏదైనా సాధ్యమే. ఏదైనా సంభవమే. సో, మన కాన్షియస్‌నెస్‌లో ఇన్ఫైనైట్ నాలెడ్జ్ ఉంది అని చెప్తూ ఉంటాం కదా! సో, దానితో మనం ఏదైనా ఆహ్, సాధించొచ్చు అని చెప్తున్నారనమాట. ఇవాళ మీ సమాజం అభివృద్ధి చేసిన సైన్సు మరి మీ ఇంటెలిజెన్స్ దీన్ని అంగీకరించి నమ్మే స్థితిలో లేదు. కానీ ఒక వృద్ధుడు తన ఊహాశక్తి ద్వారా దేహంలో యవ్వనత్వాన్ని ప్రవేశపెట్టడం సాధ్యమే. ఉదాహరణకు, భర్త చేత లేదా కుటుంబ సభ్యుల చేత తిరస్కరింపబడతానని లేదా ద్వేషించబడతానని భావించే స్త్రీ ఈ విధంగా ఊహాశక్తిని ఉపయోగించవచ్చు. భర్త మరి కుటుంబ సభ్యులందరి చేత ప్రేమను, ఆప్యాయతను పొందుతున్నట్లు, తద్వారా తను సంతోషంగా, ఆనందంగా ఉంటున్నట్లుగా, తన జీవితానుభవాల ద్వారా వారి రియాక్షన్ నిర్మాణాత్మకంగా ఉంటున్నట్లు, ఇలా అనేక రకాలుగా ఊహాశక్తితో కలలు కనాలి. ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్‌తో కలలు కనాలి. ఇలా చేయటం ద్వారా ఆమె తన మనోశక్తి నుండి విద్యుదయస్కాంత తరంగాలను ఉద్గారం చేసి, వారి మనోశక్తి కూడా ప్రభావితం చేస్తుంది. పర్యవసానంగా ఆమె భర్త మరి కుటుంబ సభ్యులు ఆమె పట్ల ప్రేమ, ఆప్యాయతలను పంచుతారు. సో, ఇది ఒక ఏ మనిషి అయితే తనలో మార్పు రావాలనుకుంటారో ఆ మార్పు ఒకటే కాకుండా, పక్కన వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు కానీ, మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మనని ఎంతో ప్రేమతో, ఆప్యాయతలతో ఉంటున్నట్లుగా ఉండాలి అని అనుకుంటే కనుక, దాన్ని అలానే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో మనం విజువలైజేషన్ చేసుకుంటే కనుక, మనలో వచ్చే ఆహ్, ఆహ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వారిని కూడా అలా ఆహ్, వారిలో కూడా చేంజెస్ తీసుకొస్తాయి అని చెప్తున్నారనమాట. అయితే ముందరగా మీరు ఏది పొందాలనుకుంటున్నారో దాన్ని ఇస్తున్నట్లుగా ఊహాశక్తితో కలలు కనండి. దానిని జాగృత స్థితిలో కూడా ఆచరణలో పెట్టండి. మీరు ఇచ్చేదాన్ని తిరిగి అనేక రెట్లుగా పొందుతారు. సో, మనం మనలో కనుక ఎటువంటి భావన ఉన్నదో, ఆ భావనతోనే మనం ఎప్పుడు ఉంటూ ఉంటే, మన భావనలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్తున్నారనమాట. మనం ఏదిస్తే దానికి అనేక రెట్లు మళ్ళీ తిరిగి పొందుతాము అని చెప్తూనే ఉన్నారు కదా! ఈ బుక్‌లో. మళ్ళీ అది గుర్తు చేస్తూ ఉన్నారనమాట. ద కాన్షియస్ రియాలిటీ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద ఇన్నర్ సెల్ఫ్ బికమ్ టర్న్డ్ ఔట్‌వర్డ్ త్రూ ద యూజ్ ఆఫ్ ఇమాజినేషన్. అంతర్ప్రపంచంలో దాగి ఉండే ఈ అచేతన వాస్తవాలను జాగృత స్థితిలోనికి భౌతిక వాస్తవాలుగా రూపాంతరం చెందించడానికి ఊహాశక్తి దోహదపడుతుంది. బై మీన్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఆఫ్ ద ఫంక్షన్స్, the soul and intellect are connected with the body. Through the characteristics of the brain, events that are of non physical origin become physically valid, and physical reality takes place through your conscious beliefs in the present. When your ideas about yourself change, so does your experience. ఆత్మ మరియు ఇంటెలెక్ట్ యొక్క కార్యకలాపాలు మెదడు అనే మాధ్య మాధ్యమం ద్వారా దేహానికి అనుసంధానింపబడతాయి. సో, మన యొక్క బుద్ధి
సంబంధించిందంతా కూడా అవన్నీ మెదడు అనే మీడియం ద్వారా మన సోల్‌కి కనెక్ట్ అవుతాయి అని చెప్తూ ఉన్నారు కదా! అదే చెప్పారన్నమాట. లక్ష్యాలు లేదా సంకల్పాలు లేదా భయాలు, సందేహాల ద్వారా మీరు వాంఛిస్తున్న వాటిని మెదడు ఈ భౌతిక ధాతువులకు తనకు కల బంధం మరి లక్షణాల ద్వారా అంతర్శక్తిని భౌతిక జీవిత అనుభవాలుగా రూపాంతరం చెందిస్తుంది. అంతరంగంలో ఇమిడి ఉండే చైతన్య శక్తిని వాస్తవ రూపం చెందించేదే ఈ మెదడు. సో, మనలో ఎటువంటి భావాలైతే ఉన్నాయో, ఆ భావాలను ఈ మెదడు ద్వారా మన సోల్‌కి అందించి, దాని జీవితానుభవాలుగా పొందుతున్నాము అని చెప్తున్నారనమాట. మెదడు అనే అద్ అదృశ్య శక్తిని ఇన్విజిబుల్ ఎనర్జీ భౌతిక ప్రపంచంలో దృశ్య వస్తువు లేదా దృశ్య సంఘటనగా రూపాంతరం చెందుతుంది. మీరు ఎరుకతో ఏర్పరచుకున్న నమ్మకాలకు అనుగుణంగా మీ జీవితంలో భౌతిక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భౌతిక వాస్తవం అనేది మీ నమ్మక వ్యవస్థకు అనుగుణంగా సృష్టించబడుతుంది. మన బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటే దాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి కాబట్టి మన ఆలోచనల నుంచే మన రియాలిటీ వస్తుంది కదా! అది చెప్తున్నారు. ఈ వర్తమానంలో మీ పట్ల మీరు ఎలాంటి అభిప్రాయాలు, నమ్మకాలు కలిగి ఉంటున్నారో వాటికి అనుగుణంగా మీ జీవితానుభవాలు ఉంటున్నాయి. అంతర్ప్రపంచానికి మరి బాహ్య ప్రపంచానికి మధ్య వారధిగా ఎన్నో ఉంటూ మనోశక్తి నుండి భౌతిక వాస్తవాలుగా వాస్తవ రూపం చెందిస్తున్నది మెదడు. సో, మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే, మన ఇన్నర్ వరల్డ్‌కి, మన ఔటర్ వరల్డ్‌కి, మన రియాలిటీలోకి, వరల్డ్‌కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది అని చెప్తున్నారన్నమాట. అంతర్ప్రపంచం మల్టీ డైమెన్షనల్ వాస్తవం. అయితే బాహ్య భౌతిక ప్రపంచం 3 డైమెన్షనల్ వాస్తవం అవుతుంది. మరి ఈ రెండిటి మధ్య అనుసంధానం కర్తగా మెదడు వ్యవహరిస్తూ ఉంటుంది. మన ఇన్నర్‌లోనేమో మల్టీ డైమెన్షనల్ రియాలిటీ ఉంటే, మనము ఫిజికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసేదంతా 3 డైమెన్షనల్ రియాలిటీ. ఈ రెండిటిని కనెక్ట్ చేస్తుంది బ్రెయిన్ అని చెప్తున్నారు. చైతన్య శక్తి మీ సంకల్పాల వల్ల ఆలోచనలుగా మరి మెదడు ద్వారా విద్యుదయస్కాంత మరియు జీవరసాయన శక్తితో కూడిన తరంగాలుగా వెలువడి భౌతిక ప్రపంచంలోనికి ప్రవేశిస్తాయి. ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ గల శక్తి స్థాయి వద్ద కల ఆ తరంగాలు భౌతిక జీవితానుభవాలుగా మరి భౌతిక వాస్తవాలుగాను వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. ఈ వర్తమానంలో మీ ఆలోచన తరంగాలు ఎప్పటికప్పుడు మీ జీవితంలో ప్రవేశించే భౌతిక జీవితానుభవాల సృష్టిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అలా నా జీవితానుభవాలు వద్దు అని మీరు సంకల్పించినప్పుడు తక్షణమే అవి నిష్క్రమిస్తాయి. మీ ఆకాంక్షలను, సంకల్పాలకు అనుగుణంగా కల జీవితానుభవాలు మాత్రమే మీ జీవితంలోనికి ప్రవేశిస్తాయి. సో, మనకి జీవితంలో ఎటువంటి కావాలి అనుకుంటున్నామో దాని మీద ముందు క్లారిటీ తెచ్చుకుంటే మన ఆలోచనలు ఆటోమేటిక్‌గా దాని మీదకి వెళ్తాయి. మనకి వద్దు అని మనం అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేసే అన్నీ కూడా వాటిలో చేంజెస్ వస్తాయి అని చెప్తున్నారనమాట. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, నో మ్యాటర్ హౌ మచ్ యువర్ లైఫ్ చేంజెస్, వన్ థింగ్ ఈజ్ సర్టెన్. ఇట్ ఈస్ ఆల్వేస్ నౌ, ద ప్రెజెంట్ మూమెంట్. You can never escape from the responsibility given to you in this present moment. సో, రేపు ఏమన్నా చేద్దామనో, ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించో, పాస్ట్ గురించో, ఫ్యూచర్ గురించో కాకుండా, మనము ఈ క్షణంలో దేన్నైతే అవాయిడ్ ఏం అవాయిడ్ చేయలేము అంటే, ఈ ప్రెజెంట్ మూమెంట్‌ని మనం అవాయిడ్ చేయలేము. పాస్ట్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయొచ్చు. దాని గురించి ఆలోచించడం కంప్లీట్‌గా మానేయొచ్చు. ఫ్యూచర్ ఎలా జరుగుతుందో మనకు తెలీదు కాబట్టి దాన్ని కూడా మనం కంప్లీట్‌గా వదిలేయొచ్చు. కానీ ఈ ప్రెజెంట్ మూమెంట్‌ని మనం దీని నుంచి తప్పించుకోలేము. దానికి మనం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మనం దాని నుంచి వి హావ్ టు గివ్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద గివెన్ ప్రెజెంట్ మూమెంట్ అని చెప్తుందనమాట. ఈ క్షణంలో మనం ఎప్పుడూ కూడా బాధ్యతతో ఉండాలి అని. మీ జీవితంలో ఏం జరుగుతుంది లేదా మీ జీవితంలో ఏ మార్పులు సంభవిస్తున్నాయి అనేవి ముఖ్యం కాదు. ఈ వర్తమానంలో మీరు ఎలాంటి ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉంటున్నారనేదే చాలా ముఖ్యం. ఈ వర్తమానంలోని ఆలోచనలకు అనుగుణంగా మీ జీవితానుభవాలు మార్పు చెందుతూ ఉంటాయి. సో, మన ప్రస్తుత క్షణంలో ఉన్న ఆలోచనలకు అనుగుణంగానే
మనము జీవిత అనుభవాలు మార్పొస్తూ ఉంటాయి అని. ఈ వర్తమానంలో, ఈ క్షణంలో మీ జీవితంలో ప్రవేశించిన బాధ్యతలను తప్పించుకోలేరు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలమనే ధీమాతో ఆ బాధ్యతలను మీరు ఆకర్షించటం జరిగింది. వాటిని నెరవేర్చడానికి గల సర్వ కార్యదక్షతలు మీలోనే ఈ క్షణంలోనే ఉన్నాయి. సో, మనం ఇప్పుడు ఏదైనా ఒక ఛాలెంజ్‌ని ఫేస్ చేస్తూ ఉంటే, ఆ ఛాలెంజ్‌ని మనమే తెచ్చుకున్నాము. ఎందుకు? ఈ ఛాలెంజ్ నుంచి మనం చాలా నేర్చుకుంటామని, దీన్ని మేము ఫేస్ చేసుకోగలము అనే ఉద్దేశంతో మనం ఆ ఛాలెంజ్‌ని తెచ్చుకున్నాము. సో, దాన్ని ఆ ఛాలెంజ్ నుంచి బయటికి రావటానికి కావాల్సిన సొల్యూషన్ కూడా మనలోనే ఉంది అనే విషయాన్ని మనము ఈ క్షణంలో గుర్తించాలి అని చెప్తున్నారు. వర్తమానంలోనే ఈ క్షణమే పరమ పవిత్రమైనది. ఈ క్షణంలో మీ మనోశక్తి నుండి అనేక సంభావ్య కర్మలు అంటే ప్రాబబుల్ యాక్టివిటీస్ ఉద్భవిస్తున్నాయి. వాటిలో మీరు తీవ్రంగా వాంఛించినవి భూమి మీద వాస్తవ రూపం చెందుతాయి. మిగతావి ఇతర డైమెన్షన్స్‌లో వాస్తవ రూపం చెందుతాయి. సో, మనం ఈ క్షణంలో ఎటువంటి ఆలోచన శక్తితో ఉన్నాము, మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది, దాన్ని బట్టి మనం ఎన్నో రకాలమైన యాక్టివిటీస్ అన్నీ ఆహ్, ఆహ్, వస్తాయి. మన ఆలోచనల నుంచే మన వాస్తవ రూపం వస్తుంది కదా! సో, అవన్నీ ఎక్కడో ఒక చోట వాస్తవ రూపం చెందుతాయి. సో, ఈ 3 డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయ్యేవమే మనము ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. మిగిలినవన్నీ ఆలోచనలేమో వేరే డైమెన్షన్స్‌లో అవి ఎక్స్‌పీరియన్స్ చెందుతాయి అని చెప్తున్నారు. వాస్తవ రూపం రియాలిటీలోకొస్తాయి అని చెప్తున్నారు. మీ లక్ష్యాలు లేదా సంకల్పాలు భౌతిక తలంలో వాస్తవ రూపం చెందడానికి స్పష్టమైన వాంఛ మరి బలమైన నమ్మక వ్యవస్థ తప్పనిసరి. మీ లక్ష్యాలు, సంకల్పాలు ఎప్పుడు నెరవేరుతాయి, ఎలా నెరవేరుతాయి అనే ఆతృత మరియు ఆందోళనతో ఎదురు చూడడం అనేది మీకు ఆధ్యాత్మిక జ్ఞానం సరియైన స్థాయిలో లేనప్పుడు జరుగుతూ ఉంటుంది. సో, మనం ఏదన్నా గోల్ పెట్టుకున్నప్పుడు అది ఎలా జరుగుతాయి? లేకపోతే అసలు జరుగుతాయా? లేదా? అని ఒక రకమైన యాంగ్జైటీ మనలో ఉంది అంటే, మనలో ఉన్న స్పిరిచ్యువల్ నాలెడ్జ్ చాలా తగ్గింది. విజ్డమ్ తక్కువుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఇన్ ద న ఇన్ ద లైట్ ఆఫ్ నాలెడ్జ్ యూ ఆర్ ఫ్రీ. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క వెలుగులో మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతారు. విచ్ యూ, విచ్ వరల్డ్ ద క్వెషన్స్ ఆర్ టు బి ఆన్సర్డ్ ఇన్ ద నౌ యాస్ యూ అండర్‌స్టాండ్ ఇట్. Through the realization that your power of action is in the present moment, not in the past. Your only effective point of changing any aspect of your world lies in that miraculous instant connection of spirit and self through neurological impact. మీరెవరు? మీరు ఏ ప్రపంచానికి సంబంధించిన వారు? ఈ ప్రశ్నలకు ఈ వర్తమానంలోనే, ఈ క్షణంలోనే సమాధానాలు పొందవలసి ఉంది. జీవితాన్ని మలుపు తిప్పేది ఈ వర్తమానమే కానీ, భూతకాలం ఎంత మాత్రమూ కాదు. ఈ అద్భుతమైన క్షణంలో మీ సంకల్పాలు, లక్ష్యాలు, జీవశక్తి మరి ఆత్మశక్తితో సంయోగం చెంది, మీ జీవితంలో మరి మీ ప్రపంచంలో మార్పులు కలుగచేసి, చైతన్య పరిణామాన్ని వేగవంతం చేస్తాయి. పర్యవసానంగా జీవరసాయనిక శక్తితో నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి, మెదడు ద్వారా ఆలోచనా తరంగాలను ఉద్గారం చేసి, ఒక నిర్దిష్ట స్థాయిలో జీవితానుభవాలను వాస్తవ రూపం చెందిస్తాయి. సో, మనం ఈ క్షణంలో ఏదైతే కావాలి అనుకుంటున్నామో, అది అంటే మనము కొన్ని రోజుల తర్వాతో, లేకపోతే ఎప్పుడున్నానో మనం అసలే ఈ ఈ మనం ఎవరము అనే మనకు క్వెషనొచ్చినా, మన జీవిత ధ్యేయం ఏమిటి అనే క్వెషనొచ్చినా కూడా వాటన్నిటిని కూడా ఈ ప్రస్తుత క్షణంలోనే దాని గురించి అదే రేపెప్పుడో వస్తుంది మనకు ఆన్సరు అనేది కాకుండా, అది ఇప్పుడు మనము దాని మీద ఎంతో నమ్మకంతో ఉంటే కనుక ఆటోమేటిక్‌గా మనకి కావాల్సిన మార్పులు మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి. మనకు కావాల్సిన ఆన్సర్స్ వస్తాయి అని చెప్పి చెప్తున్నారు. వర్తమానం అనే కేంద్రం ఆధారంగా జీవిత చక్ర భ్రమణం కొనసాగుతూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పారు. సో, మన లైఫ్ అనేది ఒక సర్కిల్‌లో అనుకుంటే ప్రెజెంట్ మూమెంట్ అనేది సెంటర్ అని చెప్పి చెప్తున్నారు. ద ఇనిషియేటివ్ మస్ట్ కమ్ ఫ్రమ్ యూ ఇన్ ద ప్రెజెంట్. జీవితంలో ప్రవేశించే భౌతిక అనుభవాలను సమూలంగా మార్పు చెందించడానికి ఈ వర్తమానంలోనే, ఈ క్షణంలోనే మీరే చొరవ తీసుకోవాలి. మీ జీవితం పట్ల మీరే బాధ్యత వహించాలి. ఎవరి జీవితాన్ని వారే ఉద్ధరించుకోవాలి.
సో, మనం ఎప్పుడు ఏదో ఎప్పుడన్నా నెక్స్ట్ తర్వాత చూద్దాంలే అని పక్కన పడేయటమో, లేకపోతే ఆటోమేటిక్‌గా అది జరిగిపోతుందిలే అని పక్కన వదిలేయటం కాకుండా, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించి మొదటి అడుగు మనమే వేయాలి అని చెప్తున్నారు. అది ఎటువంటి ఈ విధంగా ఆహ్, వచ్చినా కూడా రిజల్ట్స్ దానికి రెస్పాన్సిబిలిటీ కూడా మనమే తీసుకోవాలి అని చెప్తున్నారు. సో, మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలి అంటే మొదటి అడుగు మనమే వేయాలి. దానికి కావాల్సినట్లుగా మనము శ్రద్ధతో, ఏకాగ్రతతో పనులు చేస్తూ, కష్టపడి పని చేస్తూ ఉండాలి. దానికొచ్చిన రిజల్ట్స్‌ని కూడా మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్తున్నారు. యూ విల్ నెవర్ బీ ఫ్రీ అంటిల్ యూ disengage from the past and the future. So allow life to flow as you find it now. భూతకాలాన్ని, భవిష్యత్తుని అంటిపెట్టుకున్నంత కాలము మీరు స్వేచ్ఛగా జీవించలేరు. ఈ ప్రస్తుతంలో ప్రవహిస్తున్న జీవితాన్ని ఆస్వాదించగలిగినప్పుడే ఆనందంతో ఉండగలుగుతారు. సో, రేపు ఏం జరుగుతుంది అనో, లేకపోతే ఆల్రెడీ గతంలో ఏం జరిగింది అనే దాని చక్కడ మనం స్ట్రక్ అయిపోయి ఉంటే కనుక, ప్రస్తుత జీవితాన్ని ఎంజాయ్ చేయలేము అని చెప్తున్నారు. సో, ఎప్పుడైతే మనము ప్రస్తుత క్షణంలో, వర్తమానంలో ఆ క్షణాన్ని ఆస్వాదించగలుగుతామో, అప్పుడే ఆనందంగా ఉంటాము అంటున్నారు. ఈ క్షణంలోని మీ ఆలోచనలే భవిష్యత్తును ఎప్పటికప్పుడు పునర్నిర్మిస్తూ ఉంటాయి. భవిష్యత్తులో సంభవించే భౌతిక జీవితానుభవాల గురించి సంఘర్షణకు లోను కాకండి. బంకమట్టితో మీ ఇష్టమొచ్చిన రీతిలో ఆకారాలను మార్చినంత సులభంగా భవిష్యత్తులో సంభవించే సంఘటనలను ఈ వర్తమానంలో మీరు వెలువడించే ఆలోచనలు, ఫీలింగ్స్ ద్వారా మలుపు తిప్పవచ్చు. సో, రేపు ఎలా జరుగుతుంది అనే భయము, ఆందోళన వద్దు. ఈ క్షణంలో మనం మన ఆలోచనల్లో మార్పులు తెచ్చుకుంటూ మన భవిష్యత్తును మనకు కావాల్సినట్లుగా ఆహ్, చేంజ్ చేసుకుందాం అని చెప్తున్నారు. The circumstances of your life are an external manifestation of your thoughts and feelings. You learn from them, bless them for that, and don't fight them. మీ ఆలోచనలు మరియు ఫీలింగ్స్ యొక్క బాహ్య రూపాంతరాలే మీ జీవితంలో ఎదురయ్యే భౌతిక పరిస్థితులు మరియు భౌతిక అనుభవాలు. వాటి నుండి పాఠాలు నేర్చుకోండి. మరి ఆనందంతో ఆస్వాదించండి. వాటిని అంగీకరించండి. అంతేకాని వాటితో పోరాడకండి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పోరాడితే మీకు మిగిలేది మానసిక అశాంతి. ప్రస్తుతం మీ పరిస్థితులను అంగీకరిస్తూ ఊహాశక్తితో ఎలాంటి జీవిత అనుభవాలు కావాలో వాటిని సృష్టించుకోవటానికి కలలను ఆశ్రయించండి. సో, మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో, ఏ గోల్ అయితే పెట్టుకున్నామో అది ఎలా ఆల్రెడీ జరుగుతున్నట్లుగా మనకు మన ఊహాశక్తితో దాన్ని ఊహించుకుంటూ మనకు ఏదైతే అనుభవాలు కావాలనుకుంటున్నామో దాన్ని సృష్టించుకోవాలి మనం కలల ద్వారా అని చెప్తున్నారు. దిస్ ఈస్ ద దిస్ ఈస్ రైట్ ఎట్ దిస్ మూమెంట్ అండ్ టుమారో ఇట్ మే చేంజ్. ఈ క్షణానికి మీ జీవితానుభవం సరి అయినదే. అది ఆధ్యాత్మిక పాఠాన్ని బోధించటానికి మీకు ఎదురైంది. ఈ వర్తమానంలోని ఆలోచనలు మరియు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వల్ల రేపు ఎన్నో మార్పులు చోటు చేసుకోవచ్చు. రేపటి రోజున అద్భుతాలు జరగవచ్చు. సో, ఈ మూమెంట్‌లో మనం ఫేస్ చేస్తున్నది ఏదైనా సరే, ఛాలెంజ్ అయినా సరే, హ్యాపీనెస్ అయినా సరే, మనం దాన్ని ఎటువంటిదైనా సరే, అది మనము అలా దాని నుంచి నేర్చుకోవటాన్ని, దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మనం దాన్ని తెచ్చుకున్నది. అంతే కానీ దాన్ని తప్పించుకునే పోవాలనో, లేకపోతే అలా కాకుండా దాన్ని ఆ క్షణాన్ని అలా ఆహ్, చక్కగా ఆస్వాదిద్దామని చెప్తున్నారు. ఈ వ వర్తమానంలోని ఆలోచనలు, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ వల్ల రేపు ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. సో, మనకి ఇది వద్దు అని పుష్ చేస్తూ ఉన్నామనుకోండి, అది మళ్ళీ రేపు మనకి తిరిగి మళ్ళీ, మళ్ళీ మనకదే వస్తుంది. అదే కాకుండా మనం దీన్ని ఆస్వాదిస్తూ, ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ మనకు ఉన్న ఆహ్, మన చుట్టూ జరిగే మనకి దేని గురించైతే మనం ఆనందంగా ఉన్నామో వాటన్నిటికి గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉంటే, మనము రేపు అద్భుతాలను చూడవచ్చు అని చెప్తున్నారనమాట. ఈ క్షణాన్ని ఆస్వాదించకుండా రేపటి కోసం నిరీక్షించటం వల్ల మనశ్శాంతిని కోల్పోవటం జరుగుతుంది. సో, ఈ క్షణంలో చక్కగా ఉండకుండా రేపేదో బావుంటుంది. ఇదేదో రేపు ఆటోమేటిక్‌గా మాయమైపోతుంది అని చెప్పి ఎప్పుడు రేపటి కోసం ఆలోచిస్తూ ఈ క్షణాన ఎంజాయ్ చేస్తూ ఉండటం వల్ల మనలో ఉన్న పీస్‌ఫుల్‌నెస్‌ని మనం పోగొట్టుకుంటున్నాం అంటున్నారు.
జీవితం యొక్క దిశ ఈ క్షణం వరకే కరెక్ట్. మరో క్షణంలో మరో మలుపు తిరగవచ్చు. జీవితంలో ప్రతి మలుపు అభివృద్ధి వైపే ఉంటుంది. సో, ఏ క్షణమైనా మన డైరెక్షన్ మారుతూ ఉంటుంది. ఏ డైరెక్షన్ ఏ క్షణంలో ఎలా మారినా కూడా అది మన పురోభివృద్ధికి మాత్రమే అని చెప్తున్నారు. నో అండ్ ట్రస్ట్ దట్ ఆల్ ఈజ్ వెల్ విత్ యూ. బీ సాటిస్ఫైడ్ వేర్ యూ ఆర్. నో అండ్ ట్రస్ట్ దట్ ఆల్ ఈజ్ వెల్ విత్ ద వరల్డ్. Don't express anger, fear, and frustration over the current state of society and humanity. వర్తమానంలో జీవితానుభవాలు సంపూర్ణంగా విశ్వసించి అంతా మీ మంచికే అనే భావనతో ఎరుకతో సంతృప్తికరంగా జీవించడం నేర్చుకోండి. మీరు ఏ స్థితిలో ఉంటున్నారో దానితో సంతృప్తి చెందినప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు. మీ ఆలోచనలు మరియు ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్తో భవిష్యత్ దానంతట అదే రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఉన్న సామాజిక పరిస్థితుల పట్ల, మానవ జాతి పట్ల భయానికి, ఆగ్రహానికి, నిరాశ నిస్పృహలకు లోను కాకండి. మానవ జాతి ఈ వర్తమానం వరకు చైతన్య పరిణామం చెందిన దాంతో సంతృప్తి పడటం నేర్చుకోండి. మానవ జాతి చైతన్య వికాసంలో ఒక చిన్న అంశమే మీ చైతన్య పరిణామం. అంతేకాకుండా భూమి మరియు జీవజాతుల చైతన్య వికాసంలో ఒక చిన్న అంశం మీరు. అటువంటప్పుడు జీవజాతులను, సామాజిక పరిస్థితులను, మానవ జాతిని ఆగ్రహంతో, భయంతో లేదా నిస్పృహతో ఎలా ట్రీట్ చేస్తారు? సో, మామూలుగా మనందరము లోకల్ న్యూస్ వింటూనో, లేకపోతే ఏదైనా బ్రాడ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నప్పుడు అది బాలేదనో, దాని మీద ఒక రకమైన కోపంతోనో అంటే పాలిటిక్స్ ఇలా జరుగుతున్నాయనో, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తున్నాయనో, లేకపోతే ఏదో ఒక దాంతో మనకి కోపం రావచ్చు. ఒకవేళ అది నెక్స్ట్ ఫ్యూచర్ ఏమవుతుంది అని ఒక రకమైన భయం, అంటే హెల్త్ ఇష్యూస్‌తో ఎస్పెషల్లీ ఎక్కువ భయం చూస్తూ ఉన్నాము. చాలా రకాల క్యాన్సర్‌లు వింటున్నామనో, రేపు ఏంటి అనో, ఫుడ్ సరిగ్గా ఉండట్లేదనో, సొసైటీలో ఫుడ్ సరిగ్గా దొరకట్లేదనో ఒక రకమైన భయము. సో, ఇదంతా కూడా ఒక బిజినెస్ మోడల్ అయిపోయింది. హెల్త్ కానీ, ఫుడ్ కానీ అని ఏదో ఒక రకమైన కోపం కానీ ఇవన్నీ కూడా మనం క్యారీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? మనలో ఉన్న ఎనర్జీస్ తగ్గిపోతాయి. మన చుట్టూ ఉన్నయి కూడా అలానే జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఏదైతే ఉన్నామో దానితో మనం సాటిస్ఫాక్షన్‌గా ఉండటం నేర్చుకోవాలి అని చెప్తున్నారనమాట. సో, మనకి ఫుడ్‌లు ఏదైనా ఆహ్, సమ్ కైండ్ ఆఫ్ అంటే ఆహ్, పెస్టిసైడ్స్ అనో లేకపోతే ఏదైనా అలా ఆహ్, నేచురల్‌గా ఉండట్లేదు అని అనే బదులు మనకి అంటూ ఒక అసలంటూ ఆహారం అవైలబుల్‌గా ఉంది. చక్కగా ఎంతో ఆహ్, క్లీన్ వాటర్ మనకి అవైలబుల్‌గా రోజు తాగుతున్నాము. ఫ్రెష్ ఎయిర్ పీలుస్తున్నాము. వీటన్నిటికి ఆటోమేటిక్‌గా మన సాటిస్ఫాక్షన్ చూపిస్తూ ఉంటే ఆహ్, ఆహ్, మనలో ఉన్న చైతన్య పరిణామం ఎక్కువ ఫాస్ట్‌గా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. సో, మన ఈ సొసైటీలో కానీ, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ప్రతి జంతువు, ప్రతి మానవుడు కూడా ఒక ఈ కాన్షియస్‌నెస్‌తోనే ఉన్నాం కదా! మనం కూడా ఇలా ఒక కాన్షియస్‌నెస్‌లో ఒక భాగమే కాబట్టి, ఇలా ప్రతి చిన్నదానికి మనము ఆహ్, కంప్లెయింట్స్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. సో, ఈ క్షణంలో మనకి ఏదైతే ఉందో దాని మీద గ్రాటిట్యూడ్ నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్‌గా మనలో ఉన్న డిస్సాటిస్ఫాక్షన్ కూడా తగ్గుతుంది అని. మీ ఆలోచనలతో మానవ చైతన్య పరిణామాన్ని ప్రభావితం చేయగల స్థితిలో మీరు ఉంటున్నప్పుడు సమాజం నుండి మీరు వేరుగా ఉంటున్నట్లుగా భావించడం సరైన దృక్పథం కాదు. సమాజంలో అన్యాయం, విషాదము ఉన్నాయనడము సరైన దృక్పథం కాదు. ఎందుకు అలా అనొద్దు అంటున్నారు అంటే, మనం కూడా ఈ సొసైటీలో ఒక భాగమే, కాన్షియస్‌నెస్‌లో ఒక పార్టే కాబట్టి, సో, ఆహ్ అన్యాయము, విషాదము అంటూ మనం దాన్ని నెగెటివ్‌గా తీసుకురావటం వల్ల, దానివల్ల మంచిది కాదు అని చెప్తున్నారనమాట. అంటే ఆ సమాజంలో మనము పార్టయ్యాము. మనము మనలో ఆటోమేటిక్‌గా కాన్షియస్‌నెస్‌ని పెంచుకుంటూ ఉంటే, మన చుట్టుపక్కల ఉన్న అందరికి కాన్షియస్‌నెస్ పెరుగుతూ ఆటోమేటిక్‌గా పాజిటివ్‌గా పెరుగుతూ ఉంటాం. అక్కడ నెగెటివ్‌గా ఉంది అంటే, మనం కూడా అంటే చేయవలసింది చెయ్యట్లేదేమో అన్నట్లు క్వెషన్ చేస్తున్నట్లుగా నాకనిపించింది ఇక్కడ. ఆలోచన తరంగాలు విద్యుదయస్కాంత శక్తిని కలిగి ఉంటున్నాయి. ఈ శక్తితో మానవ జాతి మరి జీవజాతుల సమస్తాన్ని ప్రభావితం చేయవచ్చు. మీ జీవితంలో చోటు చేసుకునే చైతన్య పరిణామ విస్తరణకు సృష్టి సమస్తము ప్రభావితం అవుతుంది. సో, మన ఆలోచనల్లో చేంజ్ వస్తే
ఆటోమేటిక్‌గా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రభావితం అవుతారు కదా! అట్లాగే ఆహ్, ఈ ఈ కాన్షియస్‌నెస్ ఆటోమేటిక్‌గా అందరికి స్ప్రెడ్ అవుతుంది అని చెప్తున్నానన్నమాట. ఈ వ ఈ వర్తమానంలో మీరు ఎలాంటి సంకల్పాలు, దృక్పథాలు, కలలను కలిగి ఉంటున్నారనేది ముఖ్యం. సో, నెగెటివ్ ఆలోచనలు కలిగి ఉంటున్నప్పుడు మనలో ఉన్న ఆ నెగెటివ్ వైబ్రేషన్స్ మన చుట్టుపక్కల అందరికీ వెళ్తాయి. అదే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ఉంటే మన చుట్టుపక్కల కూడా అంతే పాజిటివ్ వైబ్రేషన్స్‌తో ఉంటాయి కదా! అదే చెప్తున్నారు. భయం, ఆగ్రహం, నిస్పృహ అనేవి మీ మనస్సు యొక్క, అహం యొక్క పరిమిత ఇంటెలిజెన్స్‌ని కలిగి ఇంటెలిజెన్స్‌కి ఉంటాయి కానీ, మీ అంతరంగంలో ఉండవు. సో, ఎటువంటి నెగెటివ్ వైబ్రేషన్స్‌లో మనం ఉన్నా, మన థాట్స్‌లో ఉన్నా కూడా, అది మన మనసు నుంచి వచ్చిందో, లేకపోతే ఇగో నుంచే వచ్చిందో, లేదా మన లిమిటెడ్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిందే కానీ, మన సోల్‌కి సంబంధించి, మన కాన్షియస్‌నెస్‌కి సంబంధించింది కాదు అని చెప్తున్నారు. మీ అంతరంగంలో నిత్య శాశ్వతమైన చైతన్య శక్తి మాత్రమే ఉంటుంది. ఎప్పుడు కూడా మన కాన్షియస్‌నెస్ ఎప్పుడు ఆహ్, ఆహ్, ఇన్‌ఫైనైట్ నాలెడ్జ్‌తో, విజ్డమ్‌తో ఆహ్, ఎన్నో రకాలైన ఆహ్, పాసిబిలిటీస్ అన్నీ కూడా మన ఇన్నర్ కాన్షియస్‌నెస్‌లో ఉంటుంది అని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తున్నారన్నమాట. సో, దీనితో ఈ చాప్టర్ అయిపోయింది. వర్తమానంలో జీవించటం అనేది. రేపు ఫిఫ్త్ చాప్టర్ మరణానంత జీవితం అనేది ఉంది. అది రేపు కంటిన్యూ చేద్దాం. థాంక్ యూ ఫ్రెండ్స్.